గామి మొత్తానికి మనకి 12 రిలీజ్ అయిపోయింది. అండ్ వాట్ ఈస్ సో స్పెషల్ ఇన్ దట్ అంటే మన మూవీలో కేవలం ఒక స్టోరీ మాత్రమే కాదు చూసేది, మనం 3 స్టోరీస్ చూస్తాం అనమాట ప్యారలల్గా. బట్ మనకి అవి ఇంటర్లింక్ అవుతూ అంటే డాట్స్ మనకి ఇంటర్లింక్ టచ్ అవుతూ ప్రతి స్టోరీకి చివరిలో మనకి అన్నింటిని కూడా కలిపేసి ఒక హ్యూజ్ బ్లాస్ట్ చేస్తారు. లేదో దీనికోసం మాత్రం మనం కొద్దిగా వెయిట్ చేయాలన్నమాట. థియేటర్స్ దాకా ఆన్ 8th March. ఫస్ట్ స్టోరీ వచ్చేసరికి మన విశ్వక్ సేన్ది హ్యూమన్ టచ్ ప్రాబ్లం. సో మనకి ట్రయల్లో కూడా అది చాలా క్లియర్గా ఎస్టాబ్లిష్ చేశారు, తన పెయిన్ ఎంత బాధపడుతున్నాడో అని చెప్పేసి. అండ్ విజువల్స్ పరంగా కూడా అసలు ఈ ఫ్రేమ్స్ అనేవి అసలు మామూలు కూడా కాదు, ఎంత చెప్పుకున్నా తప్పే భయ్య. అండ్ ఆ రేంజ్లో నేను సో తన చుట్టుపక్కల ఉన్న అగ్గురాలు అందరూ కూడా సాధువులు అందరూ కూడా చిన్నపాటి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. సో ఆ హిమాలయస్లో నీకు దీనికోసం 36 సంవత్సరాలకు ఒకసారి ఒక ఫ్లేవర్ లాంటిది క్యూర్ అయితే నీకు అక్కడ దొరుకుతుంది, సో నువ్వు అక్కడికి వెళ్ళు అని చెప్తారు. సో ఆ క్యూర్ కోసం అయితే తన జర్నీని బింగ్ చేస్తారు అనమాట. ఆ జర్నీని కూడా మనకి అడ్వెంచరస్గా అసలు హిమాలయస్ విజువల్స్ మాత్రం నాకు తెలిసి మనం థియేటర్లోకి ఆ హైప్తో పోదాం అనుకుంటా, అంత హై టాప్ నాచ్ క్వాలిటీ మ్యాన్. అట్ ది సేమ్ టైం మనకి ఆ యాక్షన్ ఫ్రేమ్స్ కొన్ని పోర్షన్స్ అండర్ వాటర్లో, అట్ ది సేమ్ టైం ది బిగినింగ్ ది ఫస్ట్ ఫ్రేమ్ మ్యాన్ లాంగ్ షాట్ నుంచి ఆ హిమాలయ మొత్తం ఆ మంచులో అంతా కూడా వాట్ ఏ ఫ్రేమ్ మ్యాన్. అసలు ఇది ఎంత చెప్పుకున్నాక ఎంత తక్కువే. అండ్ రీసెంట్ టైమ్స్లో మన అందరం కూడా ఈ రేంజ్లో ఎగ్జైట్ అయ్యే కంటెంట్ అనేది ఇప్పుడే వచ్చిందనమాట, ఆఫ్టర్ వైల్డ్ గ్యాప్ అని చెప్పొచ్చు. అట్ ది సేమ్ టైం ఎక్కువ మంది తనని ముట్టుకున్నప్పుడు తన బాడీ రంగు కూడా మొత్తం అంటే కుళ్ళిపోతున్నట్టు మనకి తన నరాలన్నీ కూడా మనకి బయటకు వస్తున్నాయి అనమాట. ఆ పెయిన్ కూడా మనకి అంత ఎక్స్టెంట్ లెవెల్కి తీసుకెళ్ళినట్టున్నారు మనకి చూపించడానికి. అట్ ది సేమ్ టైం ఆ ఎమోషన్స్ అన్ని కూడా మనకి కనెక్ట్ అవ్వడానికి. అండ్ ఆల్సో ఈ పర్టికులర్ ఫ్రేమ్ ని అక్కడ విశ్వక్ ముందు తన ఒక చిన్నపాటి లోగో ఉంది కదా, సో అది గుర్తుపెట్టుకోండి. మనం నెక్స్ట్ ఇది డిస్కస్ చేద్దాము. అండ్ అట్లా ఒక పర్టికులర్ డైలాగ్ కూడా ఉండిద్ది, నాకు అసలు ఈ వ్యాధి అనేది ఎప్పటి నుంచి ఉందో ఎప్పుడు వచ్చిందో నాకు అసలు ఏమి కూడా గుర్తులేదు అని మెన్షన్ చేశారనమాట. సో ఈ పాయింట్స్ మీరు గుర్తుపెట్టుకుని మనం డిస్కస్ చేద్దాం. సో దిస్ ఈజ్ వన్ స్టోరీ. అట్ ది సేమ్ టైం ఇంకా స్పెషల్ ఏంటి అంటే ఇప్పుడు ఒక మూవీ మీద మనం 7-8 years పాటు వర్క్ చేయటం అనేది ఓకే, వర్క్ చేస్తున్నాడు ఓకే అని ఇలా సింపుల్గా అనుకున్నా, కానీ ఇది పక్కన పెట్టేసినా కానీ అవుట్పుట్ అనేది మనకి ఇంత కన్సిస్టెన్సీగా తీసుకొని రావడం అనేది దట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ అన్ ఈజీ థింగ్ మ్యాన్. రీసెంట్ టైమ్స్లో ఎన్నో బిగ్ బడ్జెట్ ఫిల్మ్స్ అన్నీ కూడా కొలాప్స్ అయిపోయింది, కానీ 7-8 years పాటు ఇంతలాగా హార్డ్ వర్క్ చేసి ఇంత ప్యాషనేట్గా వర్క్ చేసి కన్సిస్టెన్సీగా విజువల్ పరంగా కంటెంట్ పరంగా ఇంత పర్ఫెక్ట్గా తీసుకుని రావడం అనేది సో దీంట్లో మనం చాలా మెచ్చుకోవచ్చు అనమాట. సో ఆ కన్సిస్టెన్సీని ఎక్కడ డ్రాప్ అవ్వకుండా పుల్ ఆఫ్ చేసినందుకు. అండ్ ఈ సెకండ్ స్టోరీ మనకి ఆ ల్యాబ్లో మనకి ఎక్స్పెరిమెంట్ చేసేది అనమాట. మీరు చూస్తూ ఉంటే ఒక చిన్నపిల్లడు కూడా తప్పించుకుందాం అని చెప్పేసి ట్రై చేస్తున్నట్టున్నాడు. సో మనకి అక్కడ ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాడు. అందులో మనకి ఒక సబ్జెక్ట్ అనేది చాలా విభిన్నంగా చాలా డిఫరెంట్గా ఉందని తను మెన్షన్ చేసింది. సో మరి వాళ్ళు అక్కడ ఏం ఎక్స్పెరిమెంట్లు చేస్తున్నారు అనేది మనం ఇంకా థియేటర్ తెలుసుకోవాలి. అట్ ది సేమ్ టైం మీరు ఈ పర్టికులర్ లోగోని కనుక మీరు అబ్జర్వ్ చేస్తే సేమ్ ఇదే మనకి క్యారెక్టర్ ఆఫ్ టీజర్స్లో మీరు కనుక అబ్జర్వ్ చేస్తే ఆ ఆశ్రమంలో ఉన్న పిల్లలందరికీ ఆ నెక్ మీద అయితే ఉందన్నమాట. సో పర్టికులర్గా ఆ ఆశ్రమంలో ఉన్న పిల్లల మీదే ఎక్స్పెరిమెంట్లు చేస్తారని చెప్పేసి కూడా మనం అనుకోవచ్చు ఒక పర్స్పెక్టివ్ ఆఫ్ వ్యూలో. దిస్ ఈజ్ సెకండ్ స్టోరీ. అండ్ మూడోది అప్పుడు దాకా పూజ చేసిన దుర్గాని తీసేశారు. సో తన కూతురు గురించి లైట్గా మనకి కొన్ని ఫ్రేమ్స్ చూపించి అందరితో క్లోజ్ చేశారనమాట. కానీ ఈ స్టోరీలో చిన్నపాటి కాంప్లెక్స్ అయితే ఉందన్నమాట. ఒకవైపు ఏమో తన్నే పూజించి తీసేశారు, అండ్ ఊరు మొత్తం చల్లగా ఉండాలి అంటే దేవదాసిని మళ్ళీ తీసుకుని రమ్మంటారు. అట్ ది సేమ్ టైం ఏదో నిజాలు తెలిసిపోయినాయని చెప్పేసి ఆ అమ్మాయి ప్రాణాలతో ఉండకూడదు అంటారు. సో ఇలా మనకి వేరియస్ ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయన్నమాట ఈ స్టోరీలో అయితే. సో మీకు మొదట్లో చెప్పాను నేను ఆ ఇంటర్ లింకింగ్ కాన్సెప్ట్ అనేది మీకు కొంచెం ఇప్పుడు బ్లింక్ అయింది అనుకుంటున్నాను. సో హిమాలయస్ లో విశ్వకు ముందు కూడా మోకాల మీద కూర్చున్నప్పుడు ఆ లోగో కనిపించింది. అండ్ ఇక్కడ కూడా మనకి ఏదైతే వాళ్ళు ఎక్స్పెరిమెంట్ చేస్తున్నారో ఆ గదుల్లో వాళ్ళందరూ కూడా బంధించారో సో అక్కడ మనకి ఆ లోగో కనిపిస్తుంది. సో నా గెస్ ఏంటంటే ఆ డిఫరెంట్ పీపుల్స్ ఎవరైతే ఎక్స్పెరిమెంట్ చేస్తున్నారో సో దాంట్లో వాళ్ళు మెన్షన్ చేసిన ఆ డిఫరెంట్ సబ్జెక్ట్ వ్యక్తి మన విశ్వక్ అనమాట, చిన్నపిల్లాడు. సో తను అక్కడి నుంచి తప్పించుకున్నాడు. సో మనకి విజువల్స్ కనిపిస్తున్నాయి. కొన్ని చోట్ల ఐస్ చెక్కుతున్నాడు, కొన్ని ఆ డ్రమ్లో దాక్కుని బయటకు వచ్చేద్దాం అని చెప్పేసి. సో ఇలా తను బయటకు వచ్చేసాడు. బట్ ఆ వచ్చే ప్రయత్నంలో సమ్ కైండ్ ఆఫ్ యాక్సిడెంట్ జరిగి ఉండొచ్చు, అందుకే మొత్తం గతం మర్చిపోయి ఉండొచ్చు. అందుకే మనకు ఆ డైలాగ్ మెన్షన్ చేశారనమాట, నాకు ఈ వ్యాధి అనేది ఎప్పటి నుంచి వచ్చిందో ఎప్పుడు వచ్చిందో కూడా నాకు అసలు గుర్తులేదని. సో మేబీ ఆ హిమాలయస్లో ఆ లోగో చూసినప్పుడు లేదంటే కనుక ఎలా అన్నా కానీ ఆ కొంచెం ఫ్లాష్ అయింది అనుకుంటా, అందుకే గట్టి గడిచినట్టు ఉన్నాడు మరి. అండ్ దుర్గా స్టోరీ అనేది ఇది కూడా నా చిన్నప్పటి గెస్సే. ఆ చిన్నపాప మన చాందిని చౌదరి అయి ఉంటుంది అనుకుంటున్నాను. సో అట్ ది ఎండ్ ఆఫ్ ది డే మనకి 3 స్టోరీస్ని మనకి ఇంటర్లింక్ చేస్తూ మనకి ఇది మొత్తం ఒకటే కాంబినేషన్ అనేది మనకి ఒక డిఫరెంట్గా మనకి ప్రజెంట్ చేస్తున్నారు అనమాట ఎగ్జిక్యూషన్ పరంగా. అండ్ దీంట్లో వన్ ఆఫ్ ది అమేజింగ్ వర్క్ ఏంటంటే అంటే ఆయన ఇంటరాక్షన్లో నాకు రివీల్ చేసిన పాయింట్ ఈ ఒక టైగర్ ది లైన్ ఈ ఫ్రేమ్స్ అన్నీ కూడా మొత్తం కూడా సో ఇది స్పెషల్గా ఏదో విఎఫ్ఎక్స్ కంపెనీస్కి అయితే ఇవ్వలేదు. సో
ఇండిపెండెంట్ ఫిల్మ్గా బిగిన్ అయ్యి, సో బడ్జెట్ అనేది అంత హ్యూజ్గా లేదు, బట్ వీళ్ళు ఫ్రీలాన్స్ని పిక్ చేసుకొని 20 to 30 మెంబర్స్ అరౌండ్ అనమాట. సో వాళ్ళందరి చేత వర్క్ చేసుకొని ఆ అవుట్పుట్ని పుల్ ఆఫ్ చేశారు. సో ఆయన నాకు ఇంటర్వ్యూలో ఇంటరాక్షన్ ఇదే రివీల్ చేశారనమాట, ఎస్పెషల్లీ దీని గురించి. కుమార్, మీకు ఆ ట్రయల్లో ఈ షార్ట్స్ వస్తాయి, సో ఇది మేము ఇలా చేసామని చెప్పేసి వర్క్ అనేది. సో ఇప్పుడు చూసినప్పుడు అమ్మ బాబు 20-30 పీపుల్తో స్కిన్ టెక్చర్, హెయిర్ అంతా కూడా గాలికి అటు ఇటు కదులుతూ చాలా రియలిస్టిక్గా ఉంది కదా. సో వాట్ ఆర్ అమేజింగ్ వర్క్ మ్యాన్. అంటే ఇది ఒక చక్కటి క్లెవర్ జాబ్ అని కూడా చెప్పవచ్చు. అంటే ఇప్పుడు మనం ఒక అడ్వెంచరస్ జర్నీ, అంటే మన తెలుగు ఆడియన్స్కి ఒకటే కొత్త కాన్సెప్ట్ని తీసుకొచ్చినా కానీ అది ఇంకా ఒకే టెంపోలో పోతూ ఉన్న కొంచెం బోర్ కొట్టిద్ది అనమాట. కానీ మనకి ఇట్లా ఒక 2 స్టోరీస్ని మేక్ చేసి అవి కూడా మనకి ప్యారల్గా మనకి విజువల్గా చూపిస్తూ వెళ్తే సో ఇలా మనకి ఒక యూనిక్ ఎక్స్పీరియన్స్ అయితే వస్తుందన్నమాట. అంటే ఆ అడ్వెంచరస్ది తన క్యూర్ కోసమే వెళ్తున్నాడు. ఇది ఒక పక్క మనకి పెయిన్ఫుల్గా, అడ్వెంచరస్గా, కష్టాలతో ముందుకు వెళ్తూ ఉండిద్ది. అదనంగా మనకి ప్యారల్గా ఈ 2 స్టోరీస్ కూడా మనకి చూపిస్తూ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా మనకి ఎక్కడ మనకి డౌన్ అవ్వకుండా, ఎక్కడ బోర్ కొట్టనివ్వకుండా, ఇంట్రెస్టింగ్గా, గ్రిప్పింగ్గా మనకి స్క్రీన్ అనేది ఉండిద్ది అనమాట. అట్ ది సేమ్ టైం అన్నీ కూడా మనకి ఇంటర్లింక్ అవుతూ మనకి క్లైమాక్స్ కనుక జాయిన్ అయ్యి ఒక బ్లాస్ట్ జరిగిందనుకోండి, ఇంకా అది వేరే లెవెల్లో ఉండిద్ది అనమాట. సో ఆబ్వియస్గా ఇట్ వాజ్ అన్ మ్యాసివ్ బ్రిలియంట్ వర్క్ అని చెప్పొచ్చు. అండ్ వన్ మోర్ థింగ్, ది బ్యాక్గ్రౌండ్ స్కోర్ మ్యాన్. మీరు కనుక బాగా అబ్జర్వ్ చేస్తే రీసెంట్ టైమ్స్లో ఒక అడ్వెంచరస్ మూవీకి ఇట్లా అనమాట, ఒక క్యూర్ కోసం జర్నీ బిగిన్ చేసి, సో మీరు బాగా అబ్జర్వ్ చేస్తే మనకి ఎక్కడ కూడా ఒక రొటీన్ మ్యూజిక్ ఈ వైబ్ రావట్లేదు. ప్యూర్గా మనకి అడ్వెంచర్, ఈ కైండ్ ఆఫ్ వైబ్ మ్యూజిక్ అనేది మనకి చాలా స్పష్టంగా అర్థమవుతుంది. సో ఇది మీరు అబ్జర్వ్ చేశారన్న పర్టికులర్గా. సో ఇంక మనం థియేటర్లో చూద్దాం. March 8th మనకి యాక్షన్ ఎపిసోడ్స్ పరంగా, మనకి రైటింగ్ పరంగా, ఆ ప్యారల్గా మనకి డిఫరెంట్ స్టోరీస్ మనకి రన్ అవుతున్నాయి. సో ఇవన్నీ కూడా మనకి ఎంత ఎగ్జైటింగ్గా, ఇంట్రెస్టింగ్గా, ప్రామిసింగ్గా ప్రజెంట్ చేస్తారో లెట్స్ వెయిట్ అండ్ సీ. అండ్ హోపింగ్ మ్యాన్ ఈ 7-8 years పాటు వాళ్ళు ఇంతలా హార్డ్ వర్క్ చేసి ఎక్కడ కూడా డ్రాప్ అవ్వకుండా అదే కమిట్మెంట్తో, ప్యాషన్తో ముందుకు వచ్చారు. ఇవన్నీ పక్కన పెడితే మెయిన్ థింగ్ పేషెన్స్ మ్యాన్. 7-8 years పాటు ఇంత పేషెంట్గా ఒక ప్రాజెక్ట్ మీద ఉండటం అనేది దట్స్ నాట్ అన్ ఈజీ థింగ్. హోప్ ఈ డిఫరెంట్ కంటెంట్ అనేది ప్రాపర్గా ఎగ్జిక్యూట్ అయ్యి మనల్ని ఇంప్రెస్ చేసి, ఆడియన్స్ అందరూ కూడా హ్యూజ్గా ఇంప్రెస్ చేసి ఆ లవ్ మొత్తం కూడా టన్స్ అంటే తిరిగి ఇచ్చేస్తాను కోరుకుంటున్నా. అది ఇవ్వాల్సిందే. అంటే వాళ్ళు ప్రామిసింగ్ ఎగ్జిక్యూట్ చేస్తే మనం కూడా ఇచ్చేసాం అనుకోండి. వీళ్ళే కాదు, ఇంకా మనం త్వరలో కొత్త స్టోరీస్ ఇట్లాంటివి అవుట్ ఆఫ్ ది బాక్స్ మనం చూస్తూ ఉంటాం అనమాట. ఒకవేళ కనుక ప్రామిసింగ్గా వాళ్ళు ఎగ్జిక్యూట్ తీసుకుని మనం ఏదో డీసెంట్, ఏదో యావరేజ్ ఇచ్చామంటే అదే రొటీన్ మసాలు చూసుకుంటూ కూర్చోడమే. సో లెట్స్ వెయిట్ అండ్ సీ ఇన్ ది థియేటర్స్ మనల్ని ఎంతలాగా సర్ప్రైజ్ చేస్తారు. సో అండ్ దాట్స్ ఇట్. సబ్స్క్రైబ్ ఇఫ్ యు ఎంజాయ్ ఇట్ అండ్ I'll catch you on the next one.